నమస్కారం. వెల్లా న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోటెత్తిన అభిమాన సందోహం మధ్య జీవీ నామినేషన్. పోటెత్తిన అభిమాన సందోహం మధ్య వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి కూటమి అభ్యర్థిగా జీవీ ఆంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. తొలుత జీవీ ఆంజనేయుల దంపతులు సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో మాజీ మంత్రి, తెలుగుదేశం కూటమి సత్తెనపల్లి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులతో కలిసి ర్యాలీని నిర్వహించగా ఉదయం నుంచి జీవీ ఆంజనేయులు ఇంటి నుంచి వినుకొండ తహసీల్దార్ కార్యాలయం వరకు అంతా జాతరలా సందడిగా మారింది. గుంటి ఆంజనేయ స్వామి ఆలయం, మసీదు, చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దల నుంచి ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం వినుకొండ కారంపూడి రోడ్డులోని కరెంట్ ఆఫీస్ వద్ద నుంచి జనం జేజేలు మధ్య జీవీ రోడ్ షో ప్రారంభించగా జనం అడుగడుగున నీరాజనం పట్టారు. ఆర్టీసీ బస్టాండ్, శివస్తూపం సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. తదుపరి మాజీ మంత్రి, తెలుగుదేశం కూటమి సత్తెనపల్లి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు తదితరుల సమక్షంలో వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి సుబ్బారావుకు నామినేషన్ పత్రాలు అందించారు. ఈ క్రమంలోనే వినుకొండ నర్సరావుపేట మార్గాలు జనసంద్రమయ్యాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిగా, 3 పార్టీలు ఎన్డీఏ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో విజయవంతంగా బ్రహ్మాండంగా చేసినటువంటి, వేలాదిగా తరలివచ్చినటువంటి తెలుగుదేశం విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున పాదాలను తెలియజేస్తున్నా. వేలాది మందిగా వచ్చారు. భూమి ఈనిందా, ఆకాశం చిల్లి పడిందా అన్న విధంగా ఈ రోజు మీ రమణరెడ్డి గారి పాలనలో అరాచకాలు చూసాం. అభివృద్ధి లేదు, సంక్షేమం అందలేదు. పోలవరం ప్రాజెక్టు నుండి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. అవినీతి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు 4 లక్షల కోట్ల పైన అవినీతి చేశాడని ఈరోజు ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ఇసుకలో దోపిడీ, మద్యపాన నిషేధం చేస్తామని మహిళల చేత ఓట్లు వేయించుకొని ఈ రోజు నాసి రకం మద్యం సరఫరా చేసి మహిళలందరికీ అన్యాయం చేశాడు. 35 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యే మంది ప్రాణాలు కోల్పోయారు. అవినీతిని ఆశ్రయంగా పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. పేద ప్రజలకు అన్యాయం చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీ పేద ప్రజలకు పంచి పెడితే ఒక్కొక్క పేద కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందుతాయి. దోపిడీ చేసిన డబ్బు పంచి పెడితే ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో 10 లక్షలు వస్తాయి. ఈరోజు సైలెంట్గా ఉండాలి ప్లీజ్. మీటింగ్ వెళ్ళినప్పుడు మాట్లాడకూడదు. సోదరులారా, ఈరోజు ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టారు, వేధించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీల మీద, ఎస్సీల మీద, ముస్లిం మైనారిటీల మీద అన్ని చోట్ల దాడులు జరిగినాయి, హత్యలు చేశారు. ప్రజల అధికారం ఇచ్చి రాష్ట్రాన్ని బాగు చేయమంటే హత్యలు చేశారు, దోపిడీ చేశారు, అరాచకం చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇచ్చిన హామీలో మొత్తం నెరవేర్చలా. సంగిరాల గ్రామన్నాడు, కనీసం చెక్ డ్యామ్ కూడా కట్టలేని అసమర్థుడు బొల్లా బ్రహ్మనాయుడు. 100 పురుషుల ప్రాజెక్ట్ అన్నాడు, 100 పడక హాస్పిటల్ అన్నాడు, 100 కాలేజీలు వస్తానన్నాడు, పరిశ్రమలు వస్తానన్నాడు. ₹1 తీసుకొచ్చారన్నాడు. చాలా మాటలు చెప్తున్న బొల్లా బ్రహ్మనాయుడిని ముఖ్యమంత్రి దగ్గర కానీ, ప్రధానమంత్రి దగ్గర కానీ, కేంద్రం నుండి కూడా ₹1 తీసుకురావాలని అసమర్థుడు దోపిడీదారుడు బొల్లా బ్రహ్మనాయుడు. గుళ్ళకమ్మ వాళ్ళు ఇష్ట ప్రభుత్వానికి ₹1 కట్టకుండా
కాకుండా రోజు 100 ట్రాక్టర్లు అమ్ముకొని 100 కోట్లు సంపాదించిన బ్రహ్మనాయుడిని, పేదల బియ్యాన్ని, రేషన్ షాప్ బియ్యాన్ని బియ్యం మాఫియా నడిపి 100 కోట్లు సంపాదించిన బ్రహ్మనాయుడిని, పేదలకి పంచాల్సిన భూములు 100 కోట్ల విలువైన భూముల్ని ఆక్రమించుకొని పేదలకు అన్యాయం చేసిన బ్రహ్మనాయుడిని, ఈరోజు క్వార్టర్ బాటిల్లో బెల్ట్ షాపులు 3,000 బెల్ట్ షాపులు వినుకొండ నియోజకవర్గంలో నడుపుతూ 110 బెల్ట్ షాపులు నడిపి ఈరోజు మన వినుకొండ ప్రాంతాన్ని గంజాయిలు గుట్టాలకి హక్కుగా తయారు చేసినటువంటి బ్రహ్మనాయుడు క్వార్టర్ బాటిల్కి 50 రూపాయలు ట్యాక్స్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు. వాళ్ళంతా సొంత ఎందుకు వసూలు చేస్తున్నాడు అడుగుతున్నా బ్రహ్మనాయుడిని. బ్రహ్మనాయుడు అవినీతికి చలవగీతం పాడాలి. బ్రహ్మనాయుడు దౌర్జన్యాలు అలాగే తప్పుడు కేసులకి రోజులు దగ్గర పట్టే నువ్వు మాజీ అయిపోయావు. పగలంటే బ్రహ్మనాయుడిని, బ్రహ్మనాయుడిని చెడ్డలో చెప్తున్నా. నువ్వు 30,000 పైన మెజార్టీలో చుట్టుముట్టుగా ఓడించి మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు బుద్ధి చెప్తారు. బ్రహ్మనాయుడిని హెచ్చరిక చేస్తున్నా. నోరు అదుపులో పెట్టుకోవాలి. బ్రహ్మనాయుడు, నువ్వు నీ వెనకాల గోదావరి నీళ్ళతో మన పంటలు పండించుకుంటాం. అలాగే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు చాలా మంచి వ్యక్తి, మన వరకపూడి శిల్పానికి అనుమతులు తీసుకొచ్చిన వ్యక్తి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. వరకపూడి ప్రాజెక్టుకి ₹1 నిధులు తీసుకురాని అసమర్థ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు. జగన్మోహన్ రెడ్డి మాయం చేశాడు, మోసం చేశాడు. వరకపూడి శిల్పానికి ₹1 ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వినుకొండ వచ్చి బొల్లాపల్లికి చెరువు నింపడానికి 10 కోట్లు ఇస్తానని 10 రూపాయలు ఇవ్వకుండా ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం చేయడం ఎంతవరకు న్యాయం, ఎంత దుర్మార్గం ప్రజలు ఆలోచించాలని కోరుతున్నా. అలాగే మీ అందరికీ మాటిస్తున్నా, వరకపూడి ప్రాజెక్టు పూర్తి చేసిన బాధ్యత నేను తీసుకుంటా. గోదావరి జిల్లాలో మన పొలాలకు వస్తాయి, పంటలు పండించుకుంటాం. అలాగే వాటర్ నీళ్లు, ఇంటింటికి మంచినీళ్లు, వినుకొండ టౌన్లో 129 కోట్ల మంచినీళ్ళ స్కీమ్ పూర్తి చేసి మాటిస్తున్నా. చంద్రబాబు నాయుడు సహకారంతో వాటర్ స్కీమ్ పూర్తి చేస్తా. మంచినీటి పథకం వినుకొండ పట్టణంలో అలాగే రూరల్లో గ్రామాల 5 మండలాలకి వాటర్ కింద పూర్తి చేసి ఇంటింటికి మంచినిచ్చి మీ రుణం తీర్చుకుంటానని మీ అందరికీ మనం చేస్తున్నా. రామలింగేశ్వర స్వామి గుడికి 5 సంవత్సరాలు తాగోడు తెలియని అసమర్థుడు తాతగారి వాడు బ్రహ్మనాయుడు. గెలిచిన 6 నెలల్లో 2-3 కోట్లతో ఎన్ఎస్పీ కాలనీలో సాధికార నిర్మాణం పూర్తి చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నా. అలాగే మన వినుకొండ టౌన్ లో ఎస్సీ భవన్, బీసీ భవన్ అన్ని కూడా పూర్తి చేసి మీ రుణం తీర్చుకుంటారని మీ అందరికీ మాటిస్తూ ఈరోజు వేలాది మందిగా పాల్గొన్నటువంటి మీరు ఎంపీగా శ్రీకృష్ణదేవరాయల్ని నన్ను మరి అఖండ మెజారిటీతో గెలిపించాలి. 2 ఓట్లు సైకిల్ గుర్తు చేసి గెలిపించాలని కోరుకుంటూ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెలాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.